మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. ఈరోజు మనం ఒక మంచి పువ్వు గురించి తెలుసుకుందాం అండి. లాస్ట్ టైం మనం మందార పువ్వు గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శంకు పుష్పి, చాలా మందికి తెలుసు, ఇది బ్లూ ఫ్లవర్ అంటారు. దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది బీపీని తగ్గిస్తుంది. ఇంకా తర్వాత స్కిన్కి చాలా చాలా మంచిది. ఇది అన్నిటికన్నా అంటే చాలా మందికి తెలుసు, ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది. టీ అని చెప్పేసి, సేమ్ మందార టీ లాగా కూడా బ్లూ టీ అని చెప్పేసి ఎక్కువ కొరియన్స్ బాగా తాగుతారండి ఇది బ్లూ టీ. కానీ ఇది బ్యూటీ అంటే మన స్కిన్కి కూడా చాలా 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 మంచిది ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్లో. సో ఇది మనం ఉంటే మీరే ఇంట్లో ఒక మంచి క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఇది లోపలికి తీసుకోవచ్చు, ఈ టీని తాగొచ్చు, మీరు అలానే తయారు చేసుకోవచ్చు కూడా. ఇది ఇలా ఉంది కదా, మీరు వెనక ఉన్న ఈ గ్రీన్ది తీసేసేయండి. తీసి ఇట్లా ఒక బౌల్లో వేసేసేయండి. ఈ ఆకుపచ్చగా ఆకులాగా ఉంటుంది. సో ఇవి తీసేసి ఇలా ఇది తీయాలి. తీసి ఈ ఫ్లవర్ని ఇలా వేసేయండి. వేసి వేడి నీళ్ళు అంటే బాగా మరగబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ తీసుకుని దీంట్లో వేయండి. ఓకే, మీకు ఇన్ని 4 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మీరు దీని నిండా కూడా వేసేసారనుకోండి, మంచి బ్లూ వాటర్, దానిపైన చక్కగా ఏదైనా ఒక మూత ఇట్లా పెట్టేసేయండి. ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని పక్కకి పెట్టేసేయండి. ఇట్లా ప్లేట్ పెట్టేసేస్తే కొంచెం సేపటికి ఈ ఈ వాటర్ అంతా కూడా బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. మనం చూద్దాం దాన్ని. ఇందాక మనం ఇది పెట్టుకున్నాం కదండి, ఇట్లా బ్లూ వాటర్ వేసుకున్నాం. అలాగే దీంట్లో కొద్దిగా రైస్ తీసుకున్నాం. మనకి ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ని ఇందులో మీరు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ని దీంట్లో వేసేసుకోండి. వేసి కొంచెం ఒక స్పూన్ ఉడికించిన అన్నం, రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ వేసుకోండి. వేసి మంచిగా ఇట్లా నూరండి. మీరు ఇది కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం కుదరదు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు ఫ్లవర్స్ కూడా మీకు ఒక 10, 15 అలా 10-15 పువ్వులు కావాలి. అప్పుడు ఒక 4-5 స్పూన్లు రైస్ వేసుకుని మీరు ఈ పువ్వులు సాధారణంగా ఇవి టీ తాగేసి పువ్వులు తీసేస్తారు, ఆ పువ్వుల్ని మీరు పడేస్తారు. కానీ ఈ వాటర్ ఏమో మీరు చక్కగా తాగేయచ్చు. దీంట్లో ఈ బ్లూ వాటర్లో బ్లూ టీ అంటాం, దీంట్లో మనకి కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని తాగొచ్చు, లేదా ఇలానే తాగేయచ్చు. ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా రైస్ వేసి చక్కగా మనం ఒక క్రీమ్, ఎంత మంచిదంటే ఇది స్కిన్కి చాలా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది, రింకిల్స్ రాకుండా ఉంటుంది, చాలా గ్లో ఉంటుంది. చూడండి, ఇదంతా బ్లూ క్రీమ్ అట, బ్లూగా అయిపోతుంది ఇది.
మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి. ఆ టీ తాగొచ్చు. ఆ టీ తాగిన తర్వాత ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లవర్స్ని మీరు ఇట్లా కొంచెం అన్నం వేసుకుని చూడండి. ఇదంతా మెత్తగా, ఇంకా మీరు ఒప్పుకుంటే ఇంకా కొంచెం నూరారంటే ఇంకా మెత్తగా అయిపోతుంది మీకు. జస్ట్ రోజు స్నానం చేసే ముందు కానీ లేదా మీకు టైం ఉన్నప్పుడు అంతా కూడా మీరు చూడండి. ఇది క్రీమ్ చూడండి, ఇంత బ్లూ కలర్లో వచ్చింది మీకు, బ్లూ క్రీమ్ లాగా. దీన్ని మనం ఇంకా కొంచెం ఇంకా మెత్తగా చేసుకున్నట్టయితే ఇది మీరు ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ని కొంచెం మీకు ఎంత కావాలో అంత పేస్ట్ తీసుకోండి. ఫేస్కి, ముఖ్యంగా నెక్కి నేను మీకు చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఇది గట్టిగా అయిందనుకోండి, కొంచెం మనం ఆ వాటర్ ఉంటుంది కదా, ఈ బ్లూ వాటర్, అది వేసుకోవచ్చు. ఇట్లా సర్కిలైజ్లో మీ ఫేస్, నెక్, హ్యాండ్స్ మీకు ఓపిక ఉంటే బాడీ అంతా కూడా నలుగులాగా కనుక పెట్టుకున్నట్టయితే, ఎందుకంటే దీంట్లో రైస్ ఉంది. రైస్ చాలా చాలా మంచిదండి మన స్కిన్కి. ఆ రైస్లో స్కిన్ ఎంత గ్లో అవుతుందంటే అంత గ్లో అవుతుంది. సో మీరు ఇలా అప్లై చేసేసుకుని ఒక 20 minutes అట్లా వదిలేసేయండి. 20 minutes తర్వాత మీరు క్లీన్ చేయండి. క్లీన్ చేస్తే మీకు చాలా ఆ స్కిన్ ఆ గ్లో తెలుస్తుంది, రింకిల్స్ రాకుండా ఉంటాయి. చూసారు కదండి, అది క్లీన్ చేసేసిన తర్వాత హ్యాండ్ మీకు స్కిన్ చాలా బాగుంటుంది అన్నమాట. అట్లా పెడితే కూడా స్మూత్గా ఉంటుంది, మీకు ట్యాన్ పోతుంది, క్లియర్ స్కిన్ అన్నమాట. చాలా మంది స్కిన్ అనీవెన్గా ఉంటుంది లేదా రింకిల్స్ ఉంటాయి. ఓకే, ఏజ్ వచ్చిన తర్వాత లైన్స్, లాఫింగ్ లైన్స్, ఈ క్రో లైన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ క్రీమ్తో మీకు ఆ లైన్స్ అన్నీ పోతాయి. చాలా మంచి, అంటే మనం చాలా ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ అని, సెరమ్ అని చెప్పేసి రకరకాల మార్కెట్లో దొరికే క్రీమ్స్ అన్నీ కూడా రాస్తుంటారు. కానీ ఇట్లా న్యాచురల్గా దొరికే ఫ్లవర్స్తో మనం ఇంట్లోనే ఇంత తేలిగా ఇంత మంచి క్రీమ్ మనం తయారు చేసుకోవచ్చు. మీరు ఇదే క్రీమ్ కొరియాలో కనుక మనం కొనాలి అనుకుంటే చాలా ఎక్స్పెన్స్ అండి దీని క్రీమ్. ఇంకా దాంట్లో చాలా ప్రిజర్వేటివ్ అన్ని కలుస్తాయి, దాంట్లో చాలా కెమికల్స్ కలుస్తాయి. కానీ మనం ఇంత ఫ్రెష్గా ఇది వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఇది కొరియన్ క్రీమ్ అని చెప్పేసి. సో ఈ ఫ్లవర్స్తో మనం టీ చేసుకోవచ్చు, టీ తాగొచ్చు. అలాగే ఆ ఫ్లవర్స్ కొద్దిగా రైస్ వేసి ఈ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. మీరు మిక్సీలో వేసేసుకుంటే కూడా ఎక్కువ క్వాంటిటీ మిక్సీలో వేసుకోండి, మంచి స్మూత్గా ఉంటుంది. మీరు దాన్ని నిల్వ ఉంచుకోవాలి అని అనుకుంటే ఈ ఫ్లవర్స్ ఒక 15-20 ఫ్లవర్స్ తీసుకుని వచ్చి హాట్ వాటర్లో వేసి తర్వాత కొంచెం ఇలా ఉడికించిన అన్నాన్ని అంత అన్నం వేసి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసేయండి. దాంట్లో కొద్దిగా ఒక టీ స్పూన్ గ్లిజరిన్ వేసుకోండి. ఒక టీ స్పూన్ గ్లిజరిన్ ఉంటుంది కదా, అది వేసి బాగా కలిపి ఒక చిన్న బాటిల్లో పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అది మీరు 1 week 10 days వరకు మీకు అది అయిపోయే వరకు మీరు వాడుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా మీరు ఇలా కూడా చేసుకుని వాడచ్చు. సో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, మీరు ప్రయత్నించి చూడండి. నమస్తే.